హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఇవాల్టి మన వీడియోలో పిజ్జా సాస్ అలాగే వైట్ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ రెండు సాసులు మీ దగ్గర ఉంటే కనుక మనకి బజార్లో దొరికే సాసులు అవసరం లేదండి, చీజ్ అవసరం లేదు, పన్నీర్ కూడా అవసరం లేదు. సో కేవలం ఈ రెండు సాస్ యూస్ చేసుకొని మనం ఇంట్లో పిజ్జా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇప్పుడు ముందుగా మనం పిజ్జా సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీలో 1 స్పూన్ నూనెను తీసుకోండి. ఇందులోనే 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి. 1 ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1/2 అంగుళం అల్లాన్ని కూడా వేసుకోండి. అల్లం ఎక్కువ వేసుకోవద్దు, తిమ్మిరెక్కుతుంది. 4 చిన్నులపాయలు వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి మన టమాటాలు అనేవి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత చల్లార్చుకొని ఒక మిక్సీ గ్రైండర్లో తీసుకొని జార్లో తీసుకొని వీటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్ట్రైనర్లో వేసుకొని తొక్కలేమీ రాకుండా జస్ట్ ప్యూరీ వరకు తీసుకోవాలి. ఇట్లా మనం వడబోసుకోవడం వల్ల టమాటాలో గింజలు అలాగే తోలు అనేది వచ్చేస్తుంది. మనకి ఓన్లీ ప్యూరీ అనేది మిగులుతుందనమాట. ఇప్పుడు ఇది కూడా స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ పంచదార యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీద మన సాస్ దగ్గర పడే అంతవరకు ఉడికించుకోవాలి. మన ఈ సాస్లో వాటర్ మొత్తం పోయి కంప్లీట్గా సాస్ మిగలాలండి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10-15 రోజులు ఉంటుంది. అలా కాకుండా మీకు 1 నెల వరకు రావాలంటే ఇందులో వెనిగర్ యాడ్ చేసుకుంటే కనుక మనం 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వైట్ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మీగడ, ఇక్కడైతే నేను మీగడ యాడ్ చేసుకున్నానండి. మీగడ ప్లేస్లో మీరు బటర్ యాడ్ చేసుకోవచ్చు లేదా నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోండి. ఒక చిన్న కప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్ల మైదాని వేసుకోండి. మైదాని బాగా కలుపుకోవాలి. ఒక 1/2 నిమిషం పాటు వేయించుకోండి. లో ఫ్లేమ్లో ఉంచుకొనే కుక్ చేసుకోవాలండి. ఈ సాస్ కూడా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెంగా పాలు పోసుకుంటా కలుపుకుంటా ఉండాలి, లేదంటే మైదా అనేది ఉండలు కట్టేస్తుంది. ఇక్కడ మనకి 2 స్పూన్ల మైదాకి 2 కప్పుల పాలు పడతాయి. సో కాచి చల్లార్చుకున్న పాలు కానీ లేదంటే గోరువెచ్చగా ఉన్న పాలు కానీ వేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు సరిపోవాలండి, సరిపోకపోతే ఈ సాస్ అనేది టేస్టీగా ఉండదు. సో చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో 3 చిన్నులపాయలు ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోండి. ఈ సాస్లో చిన్నులపాయలు అనేవి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. మనకి మరీ థిక్గా అవ్వవసరం లేదండి. సో కుక్ అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. మరి గట్టిగా అయిపోతే చల్లారిన తర్వాత పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. సో మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తే సరిపోతుంది. అంతే, మన వైట్ సాస్ కూడా చక్కచక్క ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఇది మనం పిజ్జాలో చీజ్ లేదా పన్నీర్ పళ్ళు యూస్ చేయొచ్చు. అలాగే మనం శాండ్విచెస్లో యూస్ చేసుకోవచ్చు, బ్రెడ్ టోస్ట్లో యూస్ చేసుకోవచ్చు, పాస్తా క్రీమీ పాస్తాలో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మరి చూసారు కదా మన ఈ 2 పిజ్జా సాస్ అలాగే వైట్ సాస్ ఎంత ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామో. సో మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, ఆలస్యం ఎందుకు. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ శ్రావణి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్.